గురించి అయితే బాగుంటుంది కానీ ఇట్లా పెట్రోల్ డీజిల్ గురించి అయితే ఏముంటుంది? పెట్రోల్ డీజిల్ ఊరికినే రావు కదా, మాకు తెలిసి ఎంత కన్జ్యూమ్ చేయాలి, ఎంత ఖర్చు చేయాలని. అలాంటప్పుడు మీరే పొలిటీషియన్స్ అందరికీ ఒక రూల్ పెట్టండి, ఒక చట్టం తీసుకురండి. పొలిటీషియన్స్ ముందు నేపాల్ లాగా చేయండి. ఒక పొలిటీషియన్ ముందు మినిమం 5 కార్లు కన్నా ఎక్కువ వెళ్ళకూడదని చెప్పండి. మీరేం 100 కార్లు వేసుకొని వెళ్తారు, ట్రాఫిక్ సమస్యలే మీ వల్లే వస్తాయి. మళ్ళీ ఏమో హైదరాబాద్లో జనాభా పెరిగిపోతుంది, ట్రాఫిక్ సమస్యలు అని అంటారు. సో అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, ఇప్పుడు మోడీ గారు అలా చెప్పడం కరెక్టే కదా, కొన్ని రోజుల తర్వాత ఇంకా బంగారం రేట్ అనేది చాలా వరకు తగ్గుతుంది, ఆడవాళ్ళు కొనుక్కోవడానికి బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? మీరు హిందీ న్యూస్లో వేరే న్యూస్ చూసుకుంటే కొంతమంది అంధభక్తులు అంటారనమాట. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసేవారు ఎవరైనా అంధభక్తులు అనమాట. నేనైతే అంధభక్తు కాదనమాట. ఎవరైతే అంధభక్తులు వాళ్ళు 100% ఓకే అంటారనమాట ఆయన ఏం చేసినారు. అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది, ఏం పరిపాలన చేశారు మోడీ గారు అని చెప్పి అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నా ఒక్కడికే కాదండి, 130-150 కోట్ల పాపులేషన్ ఉంది. ఎవరిని అడిగినా చెప్తారు ఆయన ఏం చేశారని. అని అది చెప్పుకుంటూ ఆ ప్రసంగం ఈ ప్రసంగం ఇచ్చుకోవడమే తప్ప, మీరు బీజేపీకి చూస్తే మన సౌత్లో ఎక్కడ కూడా పెద్ద మెజార్టీ ఉండదు, సీట్లు కూడా ఉండవు. సో అట్లా ఆయన గవర్నమెంట్ గురించి మనల్ని అది పొలిటికల్గా వెళ్ళిపోతుంది. ఆయన ఏం మాట్లాడారు అదే కాబట్టి మనం పొలిటికల్ మాట్లాడు. సో ఆయన చెప్పే విధానం చూస్తుంటే చాలా మంది ఏంటంటే మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో, ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారేమో అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ రాబోతుంది, పెట్రోలు అవి అంటే అన్ని విషయాలు మాట్లాడేది మీరు వినే ఉంటారు కాబట్టి దీని మీద ఏమంటారు? ఇప్పుడు నేను ఏదైనా మంచి చేశాను అనుకోండి, ఆ మంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నేను ఏం చేయనప్పుడు నువ్వేం చేసావు నన్ను అడుగుతారు కదా. అందుకు ప్రజలని పబ్లిక్ని మిస్లీడ్ చేయడం కోసం ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అంతే కదా. మరి అక్కడ డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా, మీరేం చెప్పక్కర్లేదు కదా. ఇట్లా మీరు ఇలాంటివి మనుషులు సైడ్ ట్రాక్ చేయడం కోసం ఇట్లాంటి క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఉండే లేడీస్ ఏమనుకుంటారు, అమ్మో నా బంగారంకి నేను లెక్క చెప్పాలనేటట్టు ఆలోచిస్తూ ఉంటారు. బంగారం అనేది అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుండి మనకు వచ్చింది, దానికి లెక్కలు చెప్పాలంటే ఎవరు చెప్తారు?